వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలో జలదీక్ష చేపట్టిన రైతులు జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి. నిర్మల్ జిల్లాలో కరోనా వినూత్న అవగాహన కార్యక్రమం. ఎస్పీ ఆధ్వర్యంలో కరోనా వేషధారణలో ప్రదర్శనలు. మిర్యాలగూడలో కరోనా రోగులకు నేరుగా ఆహార పంపిణీ. బాధితుల్లో మనోధైర్యాన్ని నింపిన మేము సైతం టీం సభ్యులు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్. రామగుండంలో లాక్డౌన్ పరిశీలించిన సీఐ. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కనుగొట్ట గ్రామంలో రైతులు జలదీక్ష చేపట్టారు. జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జలయజ్ఞం నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి రైతుల పట్ల దయ చూపించాలని, పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏ విధంగా మేము ఎట్లా బతకాలా మరి? ఇప్పుడు అవి అమ్ముకుంటేనే మాకు చెల్లెళ్లకు దునికి కానీ ఇతర విత్తనాలకు కానీ ఎరువులకు కానీ అవసరం ఉన్నాయి డబ్బులు. మరి ఎవరు కొనుక్కుంటే మరి ఎవరు కొనాలా? అదే మరి మా కనుగొట్ట గ్రామానికి చెందినటువంటి ఎక్కర్ల మల్లేశ్వర రైతు కూడా మొన్న ఆర్థిక ఇబ్బందులతోటి జొన్నలు అమ్ముకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వము కొంచెమన్నా కానీ ఏం దాని మీద ఆదేశాలు జొన్నలు కొనుగోలు చేయాలని చెప్తలేదు. మరి మేము ఏం చేసి బతకాలా? మేము నిరుద్యోగులం ఉన్నాం. కనీసం జాబులు రాకపోయినా కానీ వ్యవసాయం చేసినా కానీ కొంచెం మనకైనా మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలనుకోండి. ఏం చేయాలి మేము? అసలు జాబులు ఇస్తలేరు కనీసము. మరి ఏం చేయాలా? మరి మేము చావాలా మరి బతకాలా అన్నటువంటి అయోమయంలో ఉన్నాం మేము. మరి ఏం చేసి బతకాలా మేము? అసలు అర్థమైతలేదు. మరి రైతుల పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటుంది. అసలు వ్యవసాయం చేయొద్దు అనేటువంటి విరక్తి ఊడుతున్నది. అసలు వ్యవసాయం చేయడానికన్నా ఏడన్నా ఒక లేబర్గా పనిచేసింది బెటర్. ఆ రోజుకి ఆ రోజు తెచ్చుకుని బతకచ్చు. ఎంత కష్టాల పాలై అప్పుల పాలై తెచ్చినా కూడా మా పంటను కొనుర్రా నాయన అంటే కొంటలేరు ఎవరు కూడా. మరి ఎవరి దృష్టికి పోవాలా? మరి మేము అందరు రైతులు ఆత్మహత్య చేసుకొని ఇక వ్యవసాయం చేస్తూ ఉండడు. ఇక మళ్ళీ సార్ వ్యవసాయం అంటే అది రూపుతారు ఇక చేయమంటే. ఎప్పటివరకు ఇట్లా రైతుల కష్టాలు కనీసం పంట పండించడం కానీ అమ్ముకుందామంటే మాకు ఎవరు కొంటలేరు. అయితే ఎందుకు వ్యవసాయం చేసి ఎందుకు అసలు నాకు అర్థమైతలేదు. రైతులు అసలు ఉండడు. ఇక ఇంకొక 10 సంవత్సరాలు అయితే వ్యవసాయం అంటే విరక్తి కలుగుతుంది. ఎవరు కూడా వ్యవసాయానికి ముందుకు రారు. నిరుద్యోగులు అయితే అసలు వేస్తలేరు. ఎంత చదువులు అయినా వాళ్ళకి జాబులు ఇస్తలేరు. ఎంత పెట్టుబడి పెట్టి మేము ఇంత పంట పండించి కష్టపడి రాత్రనక పగలనక పురుగనక పుచ్చనక ఇంత చేస్తున్నాం కానీ మాకు ఎవరు పట్టించుకుంటూ ఉన్నారు? అందరినీ ఖచ్చితంగా ఆదుకోవాలా, ఖచ్చితంగా వెంటనే కొనుగోలు జరపాలా. జొన్నల కొనుగోలు అని మేము రైతుల తరఫున మేము రైతులం అందరం కలిసి నిరసన జరుపుతున్నాము. ఖచ్చితంగా ఇప్పటికన్నా ప్రభుత్వం. నిర్మల్ జిల్లా ఎస్పీ సిహెచ్ ప్రవీణ్ కుమార్, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనాపై వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కరోనా వేషధారణలో ప్రదర్శన నిర్వహించి కరోనా సోకకుండా తీసుకోవాల్సిన చర్యలపై కరపత్రాలు పంపిణీ చేశారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పకుండా 2 డోసులు వ్యాక్సిన్ వేయించుకోవాలని, కరోనా నివారణకు వ్యాక్సినేషన్ మాత్రమే మార్గమని సూచించారు. అకారణంగా బయటకు వచ్చి కరోనా బారిన పడకూడదని తెలిపారు. అత్యవసర సమయాల్లో బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని చెప్పారు. సడలింపు సమయంలో బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా ఉండవద్దని, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. కోవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్, అలీ, దేవేందర్ సిబ్బంది పాల్గొన్నారు. సీరియస్గా ఉన్నది. కరోనా సెకండ్ వేవ్ ను మనం అంతమొందించాలంటే ప్రజలందరి సహకారం కావాలి. ప్రజలకు ఇది ఒక విభిన్న పద్ధతుల్లో చెప్తే అవేర్నెస్ ఎక్కువ వస్తుందన్న ఉద్దేశం కొద్దీ కరోనా వేషధారణలో ఉన్న వ్యక్తిని మేము తయారు చేసి ఈరోజు కరోనా అవేర్నెస్ ప్రోగ్రామ్ తోటి కరోనా వేషధారణ నేర్పించేసి ప్రజలకి కనువిప్పు కలిగించే విధంగా ఈ కార్యక్రమం అవేర్నెస్ ప్రోగ్రామ్. అంటే ప్రజల్లో ఒక భయాందోళన కానీ, అంటే భయం అంటే కరోనా బయటకు వస్తే కరోనా వస్తుంది రెడీగా ఉంది మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడనే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఇలాగే దీని అవేర్నెస్ మనం చెప్పినాను కరోనా గురించి. ఎందుకంటే విలేజ్ ఇప్పుడు సిటీలో కాకుండా విలేజ్లో మాత్రం దీని అవేర్నెస్ అనేది ఇమీడియట్లీ బాగా పారుతుంది. కాబట్టి ఇది కూడా ప్రతి పోలీస్ స్టేషన్ కూడా చేయాలని మీరు మంచి అడ్వైజ్ అండి. మా సుపీరియర్ ఆఫీసర్లకు మేము చెప్పి ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఈ కరోనా వేషధారణ వ్యక్తితో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తాం.
ఈ వేషధారణ వ్యక్తి రోడ్లపై ఉంటే ప్రజలు కూడా ఈజీగా అర్థమైపోతుంది. అంటే రోడ్లపై కరోనా తీవ్రంగా ఉన్నది, అంటే మేము బయటకు రోడ్లపై వస్తే ఈ కరోనా వేషధారణలో ఉన్న కరోనా మాకు అంటుకునే అవకాశం ఉన్నది. మాకొక్కరికి అంటుకుంటే మా కుటుంబానికి అంటుకుంటుంది. కాబట్టి మేము బయటకు రావద్దు అనేది ఒక మైండ్లో వచ్చిన దీన్ని సైట్ ద్వారా కూడా వీళ్ళు మంచి అవేర్నెస్ అనే పిల్లలు దానికి మంచి ఇక్కడ కరోనా ఉంది అనే దానికి వేషధారణ చేసి పబ్లిక్ కూడా భయపడి బయటకు వెళ్తున్నారు. అదేవిధంగా ఈ విషయాన్ని ప్రతి మనం జిల్లా టౌన్లే కాకుండా అన్ని విషయాల్లో దానికి అవేర్నెస్ కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలో కూడా దానికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఒక క్వార్టర్ రూపంగా మనం పెట్టినట్టయితే జిల్లాలో కూడా లాక్డౌన్ కూడా ఇప్పుడు సక్రమంగా జరుగుతుంది. లాక్డౌన్ కూడా ప్రతి వాళ్ళు మనం 9 గంటల నుంచి కాకుండా 10 గంటల లోపే వాళ్ళు 9 గంటల లోపే వాళ్ళంతా వాళ్ళ పనులు ముగించుకొని జిల్లా వ్యాప్తంగా వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నారు. ఎవరో అత్యవసర తప్ప మిగతా ప్రోగ్రామ్స్ ఇవ్వదంటారు. లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు కరోనాకి మాత్రం పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. కెమెరా పర్సన్తో సుదర్శన్, నిర్మల్ జిల్లా. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రంలో 8వ రోజు కరోనా బాధితులకు మేము సైతం మిర్యాలగూడెం ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేశారు. మిర్యాలగూడ కేఆర్ ఎస్టేట్ మర్చెంట్స్ యూనియన్ అలాగనే శ్రీ సరస్వతి శిశు మందిర్ 1988వ బ్యాచ్ వారి సహాయ సహకారాలతో భోజనం తయారు చేసి నేరుగా బాధితులకు అందించారు. వాటర్ బాటిళ్లు, పండ్లు, భోజనం పంపిణీ చేశారు. కరోనా వార్డులో నేరుగా పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు ఋషికేశ్వర్, రాజు, కీర్తి, అశోక్, కర్ణాటి వినోద్ తదితరులు పాల్గొన్నారు. పేషెంట్ అండి మీరు? పేషెంటా? అధైర్యపడొద్దమ్మా, ఏం కాదమ్మా, తొందర తగ్గుతుంది, ఏం కాదు, అధైర్యపడొద్దు. నేను తెస్తాను ఇప్పుడు పేరు వస్తున్నాను. ఇది ఒకటి వాటర్ బాటిల్ లేదు, మన వాటర్ బాటిల్ ఇది వీడియో మూడ్లో ఉంది. ఈ పేషెంట్ కాదు ఇంకో కిట్టేగో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన కరోనా బాధితుల బంధువులకు ఉచిత అన్నదానం కార్యక్రమం నిర్వహించి మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేసి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కరోనా 3వ వేవ్ రాకముందే వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పేదలు ఆకలితో అలమటించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అన్నదానం కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. లాక్డౌన్ పూర్తయ్యే వరకు అన్నదానం కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీవుల్లా, వెంకన్న, నాయకులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో కరోనా బాధలు వచ్చే వారి వెంట వచ్చే వారి బంధువులకి సూర్యాపేట జిల్లా కేంద్రంలో జనరల్ హాస్పిటల్లో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి 200 మందికి భోజన సౌకర్యం కల్పించారు. లాక్డౌన్ పూర్తయినంత వరకు ఈ విధంగానే మందికి నిత్యం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలియజేస్తున్నారు. జిల్లా స్టాఫ్ నలుగురికి సూర్యాపేటలోని ఏరియా హాస్పిటల్ పరిధిలో ఈ లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న కరోనాకు సంబంధించిన బాధితులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో మా నాయకులు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ
రోజు కూడా 150 నుంచి 200 మందికి ఆకలి తీర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా కరోనాతోటి ప్రజలందరూ కూడా అల్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. రోజుకు 4 నుంచి 5,000 మంది దేశవ్యాప్తంగా కూడా మృతి చెందుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభుత్వాలు చేసినా కూడా అది పూర్తి స్థాయిలో సరిపోయిన పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మా వంతుగా కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మా నాయకుల పిలుపు మేరకు ఈనాడు ఇక్కడ దాదాపుగా పేషెంట్లకు సంబంధించిన బంధువులకు లాక్డౌన్ కారణంగా ఎక్కడ కూడా అన్నం దొరికే పరిస్థితి లేదు. కాబట్టి మా వంతుగా ఈ లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కూడా ఇక్కడ ఉచిత భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీనిని ఇక్కడ ఉన్న పేషెంట్లు కానీ వాళ్ళ బంధువులు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం. కరోనా కట్టడి విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తిగా మరి సఫలమయ్యే పరిస్థితి కనపడతలేదు. ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు 18 కోట్ల మందికి మించి కూడా వ్యాక్సిన్స్ ఇచ్చే పరిస్థితులలో లేదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్టయితే ఏ దేశంలో అయినా ఈరోజు కోవిడ్ కంట్రోల్ అయిందంటే అక్కడ వ్యాక్సినేషన్ పూర్తిగా అయిన తర్వాతనే కంట్రోల్ కావడం జరిగింది. మరి ఈ దేశంలో కరోనాకు సంబంధించిన వ్యాక్సినేషన్ గత 4 రోజులుగా దొరకట్లేదు. ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళకు సెకండ్ డోసు దొరికే పరిస్థితి లేదు. మరి ఫస్ట్ డోస్ వేసుకోవడానికి కూడా చాలా మందికి ఈరోజు అవకాశం లేదు. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది. అంటే దీన్ని ముందుగా అంచనా వేసి ఏదైతే ఈరోజు వ్యాక్సిన్ తయారు చేసే సంస్థలు ఉన్నాయో వాటిని కనుక ముందే అలర్ట్ చేసి ఉంటే కొంత ప్రయోజనం జరిగేది. ధాన్యం నిల్వ చేసేందుకు చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రైతులకు సరికొత్త విధానం పరిచయం చేశారు. 10,000 రూపాయల వరకు పెట్టి టార్పాలిన్లు కొనే బదులు 500 నుంచి 600 రూపాయలతో బస్తాలు పాడవకుండా నిల్వ చేసుకోవచ్చని చెప్పారు. ధాన్యం బస్తాలపై ష్రింక్ ర్యాప్ లేదా స్కిన్ ర్యాప్ అనే ప్లాస్టిక్ చుట్టి ధాన్యాన్ని కాపాడుకునే కొత్త పద్ధతిని పరిచయం చేశారు. ఇలా చేయడం వల్ల ఎండ వాన నుంచి ధాన్యానికి రక్షణ ఉంటుందని ఆయన చెప్పారు. కింద టార్పాలిన్ కవర్ లేదా గ్రానైట్ రాళ్లు వేసుకోవచ్చని ఆయన సూచించారు. జాండోస్ పెట్టేది ఉంటే ఇటువంటి పైప్ కూడా అక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇలా నుంచి కార్బన్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ గ్యాస్ ఎస్కేప్ అవుతుంది. కానీ నెల 3-4 వారాలు పెట్టాలని ఇది అయితే సరిపోతుంది. మీదో డొప్ప ఎందుకు అక్కడి నుంచి నీళ్ళు పోకుండా. అయితే ఇది మనకు ఇది మొత్తం ఇది 300 రూపాయలు అయిపోతుంది. టార్పాలిన్ కంటే దీనికి 4-5 టార్పాలిన్ కాలు, ఒక్కొక్క టార్పాలిన్ 2,000 రూపాయలు. 10,000 రూపాయల బదులు ఇది కింద కొట్టేసుకుంటే చాలు. ఎలుకలు కొట్టకుండా వారం 2 వారాలు అయితే పర్వాలేదు, కానీ నెల వస్తే ఎలుకలు పొక్కలు కొడతాయి దీనికి. అందుకే దీనికి ఇంకో ట్రాప్ ఉంటుంది, ఇంకో యంత్రం. ఇది ఓన్లీ టెంపరీ 3-4 వారాలు నెల వరకు పెడతాందుకు. ఎలుకలు అంటే ఎలుకలు రాకుండా ఇక్కడ ట్రాప్ ఉంటుంది. ఇట్లా పెట్టి స్టీల్ది రేకుది ఇట్లా లోపల పెట్టి ఇట్లా పెడతావు. దాంట్లో ఎలుకలు ఎక్కరాదు. వరి ఎక్కువ వండింది, కొనడం స్లో అవుతుంది. కొనరా అది కూడా తెలియదు. కొన్నా కూడా గోదాములు అన్నీ ఫుల్ ఉన్నాయి. ఎక్కడ పెడతారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. టార్పాలిన్ కొనాలంటే పెద్దపల్లి జిల్లా రామగుండంలో సడలింపు సమయంలో సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ బయటకు వచ్చిన వారిపై కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ 2వ దశలో తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని, కరోనా కట్టడికి ప్రభుత్వ ఆదేశాల మేరకు కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని సీఐ చెప్పారు. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని సూచించారు. సిబ్బందితో కలిసి ఫుడ్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అవగాహన కల్పించారు. లాక్డౌన్ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వము ఈ నెల 12వ తేదీ నుండి మనకు లాక్డౌన్ విధించడం జరిగింది. మరి ఈ లాక్డౌన్ అనేది మన అందరి శ్రేయస్సు దృష్ట్యా గవర్నమెంట్ విధించింది కాబట్టి ఈ లాక్డౌన్ సమయంలో అనగా ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఈ లాక్డౌన్ టైంలో ప్రజలందరూ ఎమర్జెన్సీ సర్వీస్ అయితేనే తప్ప అనవసరంగా బయటికి వెళ్ళకూడదు. ఎవరైనా కోవిడ్-19 నిబంధనల్ని లాక్డౌన్ నిబంధనలు కనుక అనుసరించకుంటే వారిపైన చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడుతుంది. అంతేకాకుండా సడలింపు సమయమైన ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులకు కుటుంబంలో ఒకరు మాత్రమే బయటికి వెళ్ళాలి. ఆ విధంగా బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రాపర్గా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్ ధరిస్తూ శానిటైజర్ని ప్రాపర్గా వాడుకుంటూ ఈ కోవిడ్-19ని వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ చూడాలని కోరుకుంటున్నాము. ఎవరైనా ఈ సడలింపు సమయంలో కూడా గుంపులుగా ఉంటే వారిపైన కూడా మేము చట్ట ప్రకారంగా కేసులు నమోదిస్తామని తెలియజేస్తున్నాము. కమాన్పూర్ మండలంలో కూడా కమాన్పూర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో లాక్డౌన్ మంచిగా జరుగుతున్నది. షాప్స్ కూడా మంచిగా ప్రజలందరూ 10 గంటలకు స్వచ్ఛందంగా బంద్ చేసుకుంటున్నారు. లాక్డౌన్ ఇక్కడ సంపూర్ణంగా అమలు జరుగుతున్నది. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గల రిమ్స్ ఆసుపత్రిలో ఆదిత్య ఖాందేష్కర్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారుగా 300 మంది రోగుల బంధువులకు అన్నదానం నిర్వహించారు. ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత చేతుల మీదుగా ఆహార ప్యాకెట్లు అందజేశారు. లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుండి ఆదిత్య ఖాందేష్కర్ సొసైటీ అధ్యక్షుడు ఆదిత్య ఖాందేష్కర్ పేదలకు రిమ్స్ లో రోగులకు వారి బంధువులకు అన్నదానం చేయడం గొప్ప విషయమని అభినందించారు. కరోనా కారణంగా ఎందరో పేదలు ఇబ్బంది పడుతున్నారని వారిని ఆదుకోవాలని స్వచ్ఛంద సంస్థలు పెద్దలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సాయికృష్ణ, గుండావార్, సందీప్ శర్మ, రూపేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. अंदर तुम खाना देते तो ना बाहर नहीं आते थे। खाना अंदर दे रहे मास्क नहीं సందర్భంలో రోగులకు సహాయం ఇవ్వలేనటువంటి పరిస్థితి, సరైనటువంటి పౌష్టికాహారం లభించినటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వంతో ఆదిత్య ఖాందేష్కర్ పత్రికిషన్ గారి మెమోరియల్ ట్రస్ట్ నుంచి మరి అన్నదానానికి ముందుకు రావడం జరిగింది. దాదాపు లాక్డౌన్ విధించిన రోజు నుంచి కూడా 6 రోజుల నుంచి రోజు అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు రిమ్స్లో ఉన్నటువంటి పేషెంట్లకు సహాయకులకు ఉన్న వారికి అందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో దాతలు కూడా ముందరకు వచ్చి మానవత్వంతో పేద ప్రజలకు, కరోనా బాధితులకు పౌష్టికాహారం అందాల్సినటువంటి సమయంలో ముందరికి వచ్చి ఇంకా సామాజిక సేవ చేయాలని కానీ ఇలాంటి పరిస్థితుల్లో మానవత్వంతో ముందుకు రావాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ, మరి ఆదిత్య ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడో ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ పూర్తి లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కూడా చేయడానికి ముందరకు వచ్చినందుకు ఇంకొకసారి అభినందన తెలియజేస్తున్నాను. మరి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోసారి కరోనా వచ్చిన తర్వాత ముఖ్యంగా పేద ప్రజలకు ప్రభుత్వం సరైనటువంటి సదుపాయాలు కల్పించలేక సరైనటువంటి పౌష్టికాహారం. నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పీడిత ప్రజల విముక్తి కోసం సుందరయ్య చేసిన ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. కష్టజీవుల పక్షాన నిలబడి ఉద్యమాలు నిర్వహించారని, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పెద్ద వెంకట్రాములు, నూర్జహాన్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతిని ఈరోజు సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. పీడిత ప్రజల యొక్క విముక్తి కోసం వర్గ పోరాట సిద్ధాంతాన్ని ముందు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణంలో అగ్రగణ్యుడు ముఖ్యుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ వర్గ పోరాటాన్ని ఉధృతం చేయడంలో భాగంగా తమ కుటుంబ ఆలోచనలను కూడా పక్కన పెట్టి ఈ సమాజమే తన కుటుంబంగా పిల్లలుగా భావించి ఈ వర్గ పోరాట సిద్ధాంతాన్ని ముందు తీసుకోవటం కోసం అట్లాగే ఈ దోపిడీ విముక్తి పోరాటాలని ముందు తీసుకోవటం కోసం కూలి పోరాటాలని, భూ పోరాటాలని, అట్లాగే సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి సుందరయ్య గారు. ఆయన చూపినటువంటి బాటలో రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క దోపిడీకి వ్యతిరేకంగా, సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తాము. రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఫౌండర్ నూకల పద్మారెడ్డి ఆధ్వర్యంలో ఉస్మానియా గాంధీ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో గత వారం రోజులుగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు, కోవిడ్ బాధితులకు సుమారు 800 మందికి ఆహారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా నూకల పద్మారెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్ బయట కరోనా బాధిత కుటుంబాలకు కనీస సౌకర్యం లేకపోవడం బాధాకరమని అన్నారు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ పథకం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేట్ హాస్పిటల్ నిలువు దోపిడీ అరికట్టాలని డిమాండ్ చేశారు. వచ్చిందంట, మేబీ వాళ్ళు ఉదయించున్నారు. సో ఎటువంటి అసలు వెయిట్ చేస్తున్నాము. మేము ఇప్పుడు తీసుకున్నాము మార్నింగ్ నుంచి. మీరు అక్కడ కూడా బెడ్స్ కూడా లేవు, అసలు ఒక్క బెడ్ కూడా లేదు అసలు. సో వేసండి ఇది నూకల పద్మావతి గారిని మేడం. సో అని మీకు చూస్తుంటే మీకు మేడం ఫుడ్ హెల్ప్ చేస్తుంది. ఇట్ ఇస్ టు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హెల్ప్ టు పీపుల్స్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ ఇంత. నేను ఐటీ ఎంప్లాయీని, నా దగ్గర అమౌంట్ చాలా ఉంది, ఫుడ్ లేదు ఇక్కడ. సో మేబీ 100 ఎక్కడైనా క్లోజ్ మొత్తం అసలు. అందుకే మేబీ ఈ టైంలో నేను నాకు ఇంకా నో మోర్ వర్డ్స్. ఇక ఈ ఫుడ్ ఇచ్చారు కాబట్టి, ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి హెల్ప్ టు ది పీపుల్స్ అండి. ఎస్ ఓకే, ఏం చెప్పలేను, నేను కూడా ఏం చెప్పలేను. ఎస్ అండి, థ్యాంక్ యూ. సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత హెల్ప్ చేస్తారని. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో నేను ఐటీ ఎంప్లాయీని, డబ్బులు నా దగ్గర ఫుడ్ లేదు. అది ఆ ఫుడ్ యొక్క వాళ్ళు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనం ఒక ఫుడ్ ఈరోజు 6th డే అయిన సందర్భంగా ఈరోజు ఎగ్ పుల్స్ అండ్ వైట్ రైస్ పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది గాంధీ హాస్పిటల్ దగ్గర. ఇక్కడ ఒక ఐటీ ఎంప్లాయీ వచ్చి, మేడం ఇది కాస్ట్ ఎంత, నేను కొనుక్కుంటాను అని చెప్పి అడిగితే, లేదు ఇది ఫ్రీ సర్వీస్ అని చెప్తే ఆయన 2 చేతులు ఎత్తి దండం పెట్టి, ఇలాంటి సర్వీస్ చేసిన నా దగ్గర జేబు నిండా డబ్బులు ఉన్నాయి,
నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు లోపల ఉన్నారు, ఆయన కోసం నేను వచ్చాను. ఇక్కడ ఏం చేద్దామన్నా, ఏం కొందామన్నా, తిందామన్నా ఎక్కడ కూడా అవైలబుల్ లేదు. నిజంగా మీరు ఇలాంటి ఒక పని చాలాసేపు నుంచి వెతుకుతున్నాను, నా ఫుడ్ ఎక్కడ దొరుకుతుందేమో అని, కానీ ఎక్కడ నాకు కనిపించలేదు. నా జేబు నిండా డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఆయన కళ్ళకు నీళ్ళు పెట్టుకునేంత పని చేసి మన దగ్గర ఫుడ్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఇలాంటి వాళ్ళందరికీ మనం టైంకి ఆకలి తీర్చగలగడమే రెడ్డి ఉమెన్ అసోసియేషన్ ఒక మంచి ఉద్దేశంతో మొదలు పెట్టినాం. ఆ రోజు నుంచి ఆగకుండా ప్రతిరోజు కూడా మనం ముందుకు వెళ్తుంది, ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నాం. ఇదొక మంచి పరిణామం. ఇలాంటి పరిణామాలు ఇలాంటి అద్భుతాలు ఒక మంచి పనికి శ్రీకారం చుట్టినాం అసోసియేషన్ నుంచి. అదే విధంగా ఈరోజు 6వ రోజు వరకు కూడా జరుగుతుంది. ఇంకా 10 days వరకు చేద్దామనుకున్నాం. ఇక్కడ లోపల కార్యక్రమాలు అయిపోయాక వాళ్ళు ఆకలితో ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి ఆపేయడం వల్ల మేము లేట్ అయింది. ఈరోజు వాళ్ళు చాలా ఆకలితో ఉన్నారు, చాలా బాధపడుతూ వాళ్ళు. సీఎం గారు వచ్చారు కదా మేడం, దానిపైన మీరు ఏం మాట్లాడతారు? గాంధీ హాస్పిటల్ సీఎం గారు ఇంకా మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరుగుతూనే ఉంది. అయినా సరే మొత్తం నష్టం అంతా జరిగిపోయాక ఇప్పుడు సౌజన్యం చూడడానికి రావడం అనేది కరెక్ట్ కాదు. మనకి ఈరోజు కోవిడ్ మన దేశంలోకి వచ్చి మన రాష్ట్రంకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంటే మొదటిసారి గాంధీ హాస్పిటల్కి విజిట్ చేశారు. కోవిడ్ వచ్చి మనకి 2 years అవుతుంది. మొదటిసారిగా గాంధీ హాస్పిటల్కి సీఎం గారు వచ్చారు. మరి ఇప్పటికైనా ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ మనం తెలంగాణలో కోవిడ్ని మనం ఆరోగ్యశ్రీలో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆయుష్మాన్ భారత్ కూడా మనకి ఈరోజు ఒక పెద్ద అద్భుతం. అది కూడా ఒక మంచి సక్సెస్. ఆయుష్మాన్ భారత్ వల్ల ఎంతోమంది పేద ప్రజలు దీన్ని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళ మేలు జరుగుతుంది ఎంతోమందికి. అదేవిధంగా దీన్ని మనం స్టేట్ గవర్నమెంట్లో కూడా కరోనాని. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో సామాగ్రి పూర్తిగా కాలిపోయింది. విషయం తెలుసుకున్న రాజాపేట మండలం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు అక్కడకు చేరుకొని బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు పెంట రమేష్, ఉప్పల రమేష్, ఉపాధ్యక్షులు కనకయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం కలిపి స్టార్టింగ్ అయితేనే అట్లా అవుతుంది. గ్యాస్ లేదా? గ్యాస్ ఇంకా పక్క పెట్టిన అది వాడతలేదు. గ్యాస్ ఉంది. ఎన్ని గంటలకి ఇది? 12 గంటలకు మీరు లేరా? యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రాజపేట విలేజ్. నా పేరు బాబు. మేము ఈరోజు సాగు నిమిత్తం వేరే ఊరికి బయలుదేరి వెళ్తున్నాం. మధ్యాహ్నం టైంలో 12 గంటల ప్రాంతంలో మా పెద్ద కొడుకు మా పెద్ద కొడుకు ఇంట్లో వాళ్ళు ఇల్లు వాళ్ళే చూసుకుంటారు. అయితే వాళ్ళు టీవీ బంద్ చేసినట్టు అనుకుంటారు. వాళ్ళు బంద్ చేయలేదు, తాళం వేసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. మేము సాగు నిమిత్తం మధ్యలో పోయేసరికి మాకు ఇంటి పక్క వాళ్ళు ఫోన్ చేసారు, ఇట్లా మేము ఇంట్లో ఇట్లా జరుగుతుంది, కాలిపోతుంది అని చెప్పారు. మేము మధ్యలోకి వెళ్ళి వేసి వచ్చినాం. దీనికి ఆత్మహత్య సుమారు ఒక 8,000 దాకా ఉంటుంది. అందులో మేము నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళం అని మేము
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనకు సన్మానించి అభినందనలు తెలిపారు. డాక్టర్ చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా నియమించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు జెడ్పీటీసీ నర్సయ్య కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు నిత్యం రుణపడి ఉంటానని, పదవికి వన్నె తెచ్చేలా యువతకి ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తానని చంద్రశేఖరరావు అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మన మండలం ఉన్నటువంటి మన డాక్టర్ గారికి గొప్ప పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి పదే పదే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే డాక్టర్ గారు చేసినటువంటి సేవలను గుర్తించి పబ్లిక్ సర్వీసు దాంట్లో మెంబర్గా ఇవ్వడం అనేది గొప్ప మా మండలికి అదృష్టం. ఎందుకంటే వారి సేవలు ఎప్పటి నుంచో వారు సేవలు చేస్తూ ఉన్నారు. ఆ సేవలను గుర్తించడం అనేది ముఖ్యమంత్రి గారికి పదే పదే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మా మండల ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మా డాక్టర్ గారు వారు ఎప్పటి కూడా ప్రజలలో ఉండే మనిషి. వారి సేవలను గుర్తించినందుకు మరోసారి కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పిఎస్సి మెంబర్గా నన్ను నియమించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, నన్ను ప్రమోట్ చేసిన కేటీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన తెలంగాణలో ఉన్న చాలామంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ టీఎస్సీ పిఎస్సి ద్వారా మిగతా అందరూ చైర్మన్ మెంబర్లను కలుపుకొని మన తెలంగాణ యువతకి సేవ చేయడానికి శాయశక్తిలా పనిచేస్తూ ఈ పోస్ట్ ఇచ్చిన కేసీఆర్ గారికి మరోసారి ధన్యవాదాలు చెప్తూ ఈ పోస్టుకు న్యాయం చేస్తానని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని ఐకేపీ సెంటర్లో కేసీఆర్ గారు బొర్ర కడుకోవాలి. పొద్దున 7 గంటలకు పోయి బర్ర చదువుకోవాలి బావి దగ్గర. మళ్ళీ ఇక్కడికి వచ్చి వడ్లు చూసుకోవాలి. ఇబ్బంది అవుతుంది. ఇటువంటి సన్నకారు రైతుల్ని పట్టించుకుంటున్నారు. బ్యాంకు సిబ్బంది కరెక్ట్ కాంట చేపిస్తలేరు. ఎవరు 500 చేతులు పెడితే వాళ్ళకే బాధ్యత ఇస్తారు, వాళ్ళకే కాంట చేపిస్తారు. మళ్ళీ సాయంత్రం కానీ మందికి ఇస్తారు. మందికి అయినా వాళ్ళకే మళ్ళీ పొద్దున యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని ఐకేపీ సెంటర్లో సుమారు నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఫిర్యాదు మేరకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య పంట కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఇప్పుడు సరే రైతులు బాధలు ఉన్నాయి. ఇబ్బంది అవుతుంది నాకు కాండ వేపిస్తున్నాను. మీ ఎంత అయితే గుండె బొడ్లకు స్టార్టర్లు అల్లింటిస్తే ఒక బిల్ల అబ్బాయి వచ్చిండు చెట్లు పూసేసింది. మా ఆయనకు కూడా తెలివి తక్కువ ఉందని ఒక్కడ పూసేసింది. నడమ పూసుకున్నాం సార్. వాళ్ళు వేసుకొని లంచం ఇస్తారా? 50 సంచులు కాజాపేట మండలంలోని కాజాపేట హెడ్ క్వార్టర్లో ఐకేపీ సెంటర్ దగ్గర రైతుల బాధలు చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. సుమారు 15 రోజుల నుంచి కూడా ధాన్యం తెచ్చి ఇక్కడ ఐకేపీ దగ్గర పోస్తే కొనుగోలు చేసిన నాదులు లేడు. ఇక్కడ హమాలీలు ఉన్నారు కానీ గన్ని బ్యాగులు లేవు. గన్ని బ్యాగులు నింపితే కనీసం ఆ లారీలు రావట్లేదు. మిల్లర్లు మ్యాచరీస్ రావట్లేదని చెప్పి ఎవరైతే డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి కాంట పెడుతున్నారు. బడా వ్యాపారవేత్తలే బడా రైతులే తీసుకుంటారు తప్ప ఇక్కడ లంబాడి సోదరులకు సంబంధించినటువంటి హరిజన గిరిజనులు కనీసం 50 బస్తాలు ఉంటే కూడా కొనుగోలు చేయని పరిస్థితి ఉంది. ఇలా తెలంగాణలో ఉన్నాము మనం. ఏ రాష్ట్ర కేసీఆర్ గారు చెప్పే మాటలకు నిలబడి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆదిలాబాద్ జిల్లా బౌద్ మండలంలో జలదీక్ష చేపట్టిన రైతులు జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి. నిర్మల్ జిల్లాలో కరోనా వినూత్న అవగాహన కార్యక్రమం. ఎస్పీ ఆధ్వర్యంలో కరోనా వేషధారణలో ప్రదర్శనలు. మిర్యాలగూడలో కరోనా రోగులకు నేరుగా ఆహార పంపిణీ. బాధితుల్లో మనోధైర్యాన్ని నింపిన మేము సైతం టీం సభ్యులు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్. రామగుండంలో లాక్డౌన్ పరిశీలించిన సీఐ. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు. ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్ యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.